అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు దంపతులు భూమి పూజ చేశారు. వెలగపూడిలో నూతన గృహానికి బుధవారం ఉదయం 8:51 వేద పండితులు వారి చేత భూమి పూజ చేయించారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిని నిర్మిస్తున్నారు. వెలగపూడి రైతుల నుంచి ఈ భూమిని చంద్రబాబు కొనుగోలు చేశారు. సచివాలయం వెనుక E6 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. రాజధాని ప్రాంతం అమరావతి వెలగపూడిలో నూతన గృహానికి బుధవారం ఉదయం 8:51 భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేద పండితులు వారి చేత భూమి పూజ చేయించారు. సచివాలయం వెనుక E6 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. కాగా సీఎం చంద్రబాబు కుటుంబానికి పట్టు వస్త్రాలు అందించాలని వెలగపూడి గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇప్పటికే పట్టు వస్త్రాలను రైతులు సిద్ధం చేశారు. రాజధాని మహిళా రైతులు రాత్రంతా శంకుస్థాపన ప్రాంతాల్లో రంగవల్లులతో తీర్చిదిద్దారు. చంద్రబాబు దంపతులకు స్వాగతం తెలిపే రంగవల్లులను మహిళా రైతులు వేశారు. భూమి పూజ జరిగే ప్రాంతంలో శంకు చక్రాలను, తిరునామాలను రంగవల్లులతో అర్ధరాత్రి 12 గంటల వరకు ఉండి తీర్చిదిద్దారు. చంద్రబాబు కుటుంబం పట్ల తమ ఆప్యాయతను, అభిమానాన్ని చాటుకున్నారు. రాజధాని కోర్ ఏరియాలో సీఎం చంద్రబాబు నివాసం నిర్మాణం జరుగుతుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి నందమూరి, నారా కుటుంబాలకు చెందిన 200 మంది వరకు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ను వైద్యులు ప్రకటించారు. మార్క్ శంకర్ను బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. కానీ మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం కొంత మెరుగుపడింది. సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్కును చూశారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో, ఊపిరితిత్తులకు పొగచూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మార్కు కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు వెల్లడించారు. మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ రోజు ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి మార్కు శంకర్ను మార్చారు. ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను, కాలు మీద, లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో లెర్నింగ్ అవుట్కమ్స్, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అటెండెన్స్ వివరాలు, పెండింగ్ ఫైల్స్ తదితర వివరాలతో పూర్తిస్థాయి డ్యాబ్ బోర్డును మే నెల కల్లా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. వచ్చే 4 ఏళ్లు పూర్తిగా విద్యా ప్రమాణాలు మెరుగుదలపైనే దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది జూన్ నాటికి విద్యాశాఖలో సంస్కరణలు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వచ్చే 4 ఏళ్లు పూర్తిగా విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఆగస్టులో జరగనున్న విద్యాశాఖ మంత్రుల కాంక్లేవ్ విస్తృత ఏర్పాట్లు చేయాలని అన్నారు. మే నెలాఖరుకు పూర్తిస్థాయి వివరాలతో డాష్ బోర్డు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. మెగా డిఎస్సి పైన లోకేష్ సమీక్షించారు. ఆంధ్ర యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రపంచంలోనే టాప్ 100 యూనివర్సిటీల జాబితాలో ఏయూ నిలిచేలా లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే జగన్ ఏ ముఖ్యమంత్రి తలపెట్టని ద్రోహాన్ని రాయలసీమ ప్రజలకు చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
2019 నుండి 2024 మధ్యలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హంద్రీ నివా ప్రాజెక్టుకు కనీసం 500 కోట్లను కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశీస్సులతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే మల్యాలం నుండి 700 కిలోమీటర్ల వరకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. హంద్రీ నివా కాలువ రాయలసీమకు గుండెకాయ లాంటిదని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మహానాయకుడు నందమూరి తారక రామారావు అప్పట్లో దీన్ని ప్రారంభించినట్లు మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014 నుండి 2019 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు హంద్రీ నివా పనుల కోసం దాదాపు 5,000 కోట్లను కేటాయించారని వెల్లడించారు. 2019 నుండి 2024 మధ్యలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం 500 కోట్లను కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదని నిమ్మల ఎద్దేవా చేశారు. హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీ నివా సుజల స్రవంతిపై జగన్ హయాంలో జరిగిన ద్రోహాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ బకాయిలు కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం నడిపారని తెలిపారు. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే జగన్ ఏ ముఖ్యమంత్రి తలపెట్టని ద్రోహాన్ని రాయలసీమ ప్రజలకు చేశారని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో అధికారం చేపట్టిన 9 నెలల్లోనే మల్యాల నుండి 700 కిలోమీటర్ల వరకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడనేది ఈవేళ నేనేదో ఒక ఇరిగేషన్ మంత్రిగా చెప్పట్లా, బడ్జెట్ లెక్కలను బట్టే ఇరిగేషన్ శాఖ కేటాయింపుల పట్ల రాయలసీమకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనకందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 198 మరి రిజర్వాయర్లకు సంబంధించి పనుల్ని ప్రీ క్లోజర్ చేస్తే అందులో 102 రిజర్వాయర్లు రాయలసీమలోనే ఉన్నాయి. అంటే రాయలసీమలో ఉన్నటువంటి 102 రిజర్వాయర్లని పనుల్ని ప్రీ క్లోజర్ చేసినటువంటి పరిస్థితి గత పాలనలో జగన్మోహన్ రెడ్డిది అని అంటే ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టులు అంటే అటు పోలవరం కానీ, పోలవరం లెఫ్ట్ కెనాల్ కానీ, అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా వెలిగొండ కానీ, అదేవిధంగా రాయలసీమకి హెచ్ఎన్ఎస్ఎస్ కానీ అంటే ఇట్లా అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నటువంటి 5-6 ప్రాజెక్టుల్లో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడమే కాదు, ఆ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టును కూడా మరి పూర్తి చేయాలంటే లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకోవడం. మద్యం విక్రయాల విషయంలో పేర్ని నాని చేసిన ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం అవినీతిపై సిఐడి విచారణ జరుగుతుందని, అవసరమైతే సిట్ కూడా ఏర్పాటు చేస్తామని రవీంద్ర చెప్పారు. ఎక్సైజ్లో గత ప్రభుత్వం చేసిన అవినీతి బయటపడుతుంటే చూసి తట్టుకోలేక ప్రజలను దారి మళ్లించారని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం విక్రయాలపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అవినీతి ఆరోపణలను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బియ్యం దొంగ, పేర్ని నానివి కారు కోతలు, పిచ్చివాగుడు అంటూ మండిపడ్డారు. మద్యం దుకాణాల నుంచి కూటమి ఎమ్మెల్యేలు మామూలు వసూలు చేస్తున్నారని చేసిన చెత్త ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మద్యం విధానంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది గత ప్రభుత్వమే అని అన్నారు. పేర్ని నాని చేసిన ఆరోపణలో నిజం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం సబ్ పేరుతో ఎక్సైజ్ శాఖను విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ షాపుల పేరుతో విక్రయ మద్యాన్ని అమ్ముకొని జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ఎక్సైజుల్లో గత ప్రభుత్వం చేసిన అవినీతి బయటపడుతుంటే చూసి తట్టుకోలేక ప్రజలను దారి మళ్లించాలని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. మొన్నటి వరకేమో ముసుగుదాన్ని ఎక్కడో దాక్కున్నారు, పారిపోయారు. పోలీసులు వస్తే అడ్రస్ లేకుండా పారిపోయారు. ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళని ఏమి చేయొద్దన్నారు, కానీ చేయమని చెప్పి నాయకులు అంటున్నారని చెప్పి మాట్లాడారు. ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్క్రిప్ట్ ఏదో రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతాం కాదు, మీరు చేసినటువంటి ప్రతి కుంభకోణం బయటకు వస్తుంది. పేదలకు చెందినటువంటి ధాన్యాన్ని గోడౌన్లో జాగ్రత్త చేస్తామని చెప్పి పందికొక్కుల్లాగా తిన్నటువంటి వ్యక్తి పేర్ని నాని. వాస్తవం కాదా చెప్పమనండి. 7,000 బస్తాల దాదాపు 8,000 బస్తాల బియ్యాన్ని దోచుకున్న వ్యక్తి పేర్ని నాని. కాకినాడకి మరి అమ్ముకున్నటువంటి వ్యక్తి పేర్ని నాని కాదా? మొత్తం కూడా బయటకు వచ్చింది. సిగ్గు లేకుండా ఇవాళ మొన్నేదో మాట్లాడుతూ ఉన్నారు. ఫిర్యాదుల పరిష్కారాల్లో వేగం పెంచాలని, వినతుల స్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష చేశారు.
రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల్లోనే అత్యధిక ఫిర్యాదులు అందాయని వీటిని త్వరితగతిన పరిష్కరించాలని సీఎం సూచించారు. ప్రజల ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో మరింత వేగంగా స్పందించాలని, ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులకు గ్రీవెన్స్ స్థితిని తెలిపేలా సమాచారం అందించాలని, ఇందుకు ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పరిష్కరించగలిగే వినతులను నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే పరిష్కరించలేని వినతుల విషయంలో ఫిర్యాదుదారులకు ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని సవివరంగా తెలియజేయాలని సూచించారు. గ్రీవెన్స్ల పరిష్కారంపై సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆధార్ నెంబర్, ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా తీసుకోవడం ద్వారానే గ్రీవెన్స్ నమోదు చేయాలని, దీని ద్వారా నకిలీ ఫిర్యాదులు అరికట్టవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని పక్కదారి పట్టించేలా, వ్యవస్థను దుర్వినియోగం చేసేలా ఒకే విషయంపై అదే పనిగా ఎవరైనా ఫిర్యాదు చేస్తూ ఉంటే అటువంటి వారి వివరాలు సేకరించి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. వినతులు పరిష్కరించిన తర్వాత ఎవరైతే గ్రీవెన్స్ దరఖాస్తు చేశారో వారి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పారు. తనకు నేరుగా వచ్చే గ్రీవెన్స్లను ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా ఫిర్యాదుదారులతో సంప్రదించి ఫాలో అప్ చేయడం ద్వారా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ కేవలం ఈ 3 శాఖల నుంచే అత్యధికంగా ఫిర్యాదులు, వినతులు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తిరుపతి జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. శ్రీ సిటీ విస్తరణకు అదనంగా 2500 ఎకరాలను కేటాయించడానికి భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు. తిరుమల పర్వత పాదాల చెంత నుంచి ఒబెరాయ్ తదితర హోటళ్లను దూరంగా తరలించేందుకు ప్రత్యామ్నాయ భూములు కేటాయిస్తున్నామన్నారు. కొత్తగా లూలు, మహేంద్ర, రహేజా, అట్మాస్ఫియర్ తదితర సంస్థలు జిల్లాకు వస్తున్నాయని వివరించారు. శ్రీ సిటీలో 2500 ఎకరాల్లో 2వ దశ భూ కేటాయింపులు చేసేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభబన్సల్ చర్యలు తీసుకుంటున్నారని జిల్లా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జర్నలిస్టులకు స్థలాల కేటాయింపు త్వరలో చేపడతామని చెప్పారు. భూ సమస్యలపై అధికారులతో జిల్లా కలెక్టరేట్లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ తిరుపతిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న శెట్టిపల్లి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవతో రెవెన్యూ, మున్సిపల్ శాఖ మంత్రులు, CCLA మున్సిపల్ శాఖ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించి మోడల్ టౌన్షిప్గా రూపుదిద్దుకునేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. తిరుపతిలో ఒబెరారు హోటల్ ఏర్పాటుకు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు చేస్తున్నామని, లూలు మాల్, హైత్ తదితర సంస్థలు త్వరలో తిరుపతిలో ఏర్పాటు కానున్నాయని తెలిపారు. తిరుపతి జిల్లాలో 34 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులోకి రానుందని చెప్పారు. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్, సాగరమాల పనులు త్వరలో పూర్తయ్యేలా చర్యలు వేగవంతం చేశామన్నారు. ఈ సమావేశంలో చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూలూరుపేట ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సిటీలో కూడా నూతనంగా సెకండ్ ఫేజ్ కింద 2500 ఎకరాలు కూడా ఎక్విజిషన్ పెట్టారు. దాన్ని కూడా కలెక్టర్ గారు, జేసీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధి కోసం ఏదైతే న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయో, గతంలో వచ్చిన ఒబెరాయ్ హోటల్స్కి అయితే అడ్డంకులు వచ్చినాయో, ఎందుకంటే అలాగే మనకు ఆధ్యాత్మికంగా కూడా ఇబ్బందులు రాకూడదు కాబట్టి కొండకి దూరంగా ఉండాలని చెప్పేసి కొండకి ఇటువైపు వాళ్ళకి కావాల్సినట్టు ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా క్యాబినెట్ నుంచి కూడా వచ్చి ప్రాసెస్ కూడా అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా కూడా లుల్లు సూపర్ మార్కెట్ కూడా రాబోతూ ఉంది. వాళ్ళకి కూడా ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేసి, అంటే ఒక ప్రోయాక్టివ్ మోడ్లో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఎవరైతే పారిపోయారో కదా 2019 తర్వాత అందరూ కూడా విశాఖపట్నమే కాదు తిరుపతి కూడా ఆధ్యాత్మికంతో పాటు అన్ని హంగులతో టూరిజం దిశగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి లుల్లు అవ్వచ్చు, హయాత్ అవ్వచ్చు, మహేంద్ర అవ్వచ్చు, CKPC అవ్వచ్చు, అట్మాస్ఫియర్ కోర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి అన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాను. ఒక ప్రోగ్రెసివ్ చెప్పేంత ప్రోయాక్టివ్ గవర్నెన్స్ కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఒక ఇండియా పాలసీ, ఎందుకంటే టూరిజం కూడా ఒక ఇండస్ట్రీగా నోటిఫై చేసి వాళ్ళకి కూడా పాలసీ ఇస్తూ ఉన్నాం. అది కూడా చేయబోతా ఉన్నాం. ఎప్పటి నుంచో కూడా నేను ఎప్పుడు వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినా, ఏ మినిస్టర్ వచ్చినా కూడా మా జర్నలిస్ట్ సోదరులు ఎప్పటి నుంచో ప్లాట్ల విషయం ఎప్పటి నుంచో పెండింగ్ ఉందని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ మార్కెట్ వాల్యూకి మాకు కావాలనేది, దాని మీద కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి డిస్కషన్ కూడా పెట్టడం జరిగింది. కాకపోతే మా జర్నలిస్ట్ సోదరులు కూడా ఎంతోమంది కాకుండా, అంటే యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి దాదాపు 700 మంది వచ్చారని చెప్పారు. అవి కాకుండా అన్నీ కూడా స్క్రూటినీ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా తప్పకుండా న్యాయం చేయాలని విషయంతోనే ఇక్కడ అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది రెగ్యులరైజేషన్ ఏదైతే GOMS 30 ఇచ్చామో, అంటే మంగళగిరిని పూనుకుని ఇచ్చాము, కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మా గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా దానిపైన అధ్యయనం చేయటం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పల్నాడు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
పెదకూరపాడు నియోజకవర్గంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 36 ఎత్తిపోతల పథకాలు పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే కాలువలు బాగు చేసుకోవాలన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అమరావతిలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అధ్యక్షతన నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి పారుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్యను ఎదుర్కొనేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పులిచింతల్లో మత్స్యకారుల ఉపాధి కోసం చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. పేదలకు ఇచ్చే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అర్హులందరికీ అందేలా చూడాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. ఏదైతే మీరు ప్రపోజల్ పంపించారో ఆ ప్రపోజల్స్ లిస్ట్ కనుక ఎమ్మెల్యే గారికి కూడా ఇస్తే కనుక వీటికి మేమైతే డైరెక్ట్ గా పైన ముఖ్యమంత్రి గారి దగ్గర లేకపోతే మినిస్టర్స్ దగ్గర లేకపోతే పైన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ దగ్గర ఎమ్మెల్యే గారు కూడా పరిశీలి చేసుకుని ఫాలోఅప్ చేసుకుంటారు. అప్పుడే పనులు దొరుకుతాయి అనమాట. ఎందుకంటే మనకు శాంక్షన్ వచ్చి జీవోలు వచ్చిన తర్వాత మళ్లీ టెండర్ పిలిచి మళ్లీ ప్రజలకు ఉపయోగంలో తీసుకురావాలంటే 3-4 సంవత్సరాలు టైం పట్టింది. ఏదైనా ఫస్ట్ 1 or 2 years లో మన ప్రపోజల్ పెట్టుకుని శాంక్షన్స్ తీసుకొచ్చినాయే లాస్ట్ 50 years ప్రజలకు అందుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే కనుక ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చింది, కాన్స్టిట్యూన్సీకి మంచి పేరు వచ్చింది. అందుకని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎందుకంటే వాళ్ళ ఎప్పటి నుంచి అనుకున్నాం కలెక్టర్ గారు మేమున్నాం కూడా ఇక్కడ వచ్చి కూర్చోవాలని. అందుకని ఎంపీ గారు మేము ప్లాన్ చేసుకుని వారికి అవసరం ఇక్కడ కూర్చోవాలి. అన్ని డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసి మనం కూర్చున్న దానికి కొంతమేర కన్నా పబ్లిక్ లో కానీ మీరు మనలో కానీ కొంత మార్పు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్లాలని చెప్పి అందరూ కూడా రేపు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ తమిళనాడుకు చెందిన ఓ లారీ మంగళవారం పటమట వాసులను భయభ్రాంతులకు గురిచేసింది. సందులో లారీ పట్టకపోవడంతో ఆ రోడ్లో ఉన్న స్తంభాలన్నీ నేలకొరిగాయి. వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ పటమట దర్శిపేట మర్రిచెట్టు సెంటర్ నుంచి పటమట వైపు వెళ్తూ దారిలో ఉన్న కరెంటు స్తంభాలను ఢీకొనడంతో లారీ వేగానికి స్థానికంగా ఉన్న 2 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న పటమట పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని పడిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించి విద్యుత్ను పునరుద్ధరించే పనులు చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మ వారి మెడలో వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి తాళి కట్టడం సరికాదని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచి రాంప్రసాద్ మండిపడ్డారు. హిందూ మతాన్ని అఘోరపరిచేలా ఆయన వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాంప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. యథా రాజా తదా ప్రజ అన్నట్లు వైసీపీ అధినేత జగన్లాగే ఆ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని రాప్తాడులో గంటకు పైగా మాట్లాడిన జగన్ ఎమ్మెల్యే విరూపాక్షి అంశంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యే తీరుతో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పిస్తానని జగన్ ఎందుకు అనలేదని ధ్వజమెత్తారు. నిన్న ఆలూరు ఎమ్మెల్యే గారు వెళ్ళి ఆయన చేసిన పని ఏంటండి? అసలు ఏమన్నా మతిండి చేస్తారా? ఎవడన్నా బుర్రున్నాడా పని చేస్తాడండి? ఒకసారి మీరు ఆలోచించండి. యథా రాజా తదా ప్రజ. రాజుగారు ఏ విధంగా ఉంటాడో ఆయన దగ్గర ఉండే బంటులు కూడా ఆ విధంగానే ఉంటారు. రాజుగారి గురించి చెప్పాలంటే ఇక అసలు ఇప్పుడు ఈ సమావేశం మొత్తం రాజుగారి మీదే పోతుంది. ఆ రాజుగారు ఎవరయ్యా అంటే రాజులను తలపించేటువంటి వ్యక్తే మన జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి. తన ఇంట్లో ఉగాది ఉత్సవాల కోసం వెంకటాయపాలెంలో దగ్గర 4-5 కిలోమీటర్లో గుడి ఉంటే గుడికి వెళ్ళం. మేము దేవుడే మా దగ్గరికి రావాలి, ఇంట్లో సెట్టింగ్ చేస్తాం. ఎవరన్నా ప్రసాదం ఇస్తే చూసి పక్కన పెడతాం, అక్షంతలు ఇస్తే కింద పడేస్తాం. మాకేం సంబంధం లేదు. మేము ఏ మతాన్ని గౌరవించాం. రాజకీయ అవసరాలకి అన్ని మతాలని వాడుకుంటాం. అది మా పద్ధతి. మా పద్ధతి ప్రకారం మేము పోతాం. అవసరానికి ఏ మతమైనా వాడేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.